మా ఆయన ఇంటికి వస్తే ఏం తీసుకొచ్చారో చూపిస్తున్నానండి. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తానే ఉంటారు. ఇదిగో ఏంటో తెలుసా, చాలామందికి తెలిసే ఉంటుంది. పొంగడాలు. ఇదిగోండి మా ఆయన డ్యూటీ నుంచి వస్తూ ఇవి తీసుకొచ్చారు. ఏంటి చాలామందికి తెలుసు కదా, పొంగడాలండి, స్వీట్ పొంగడాలు. అలాగే ఇగో ఇవి తీసుకొచ్చారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్కి అని తీసుకొచ్చారు. ఓకేనండి, నేనైతే ఒకళ్ళ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను వీడియోలు పెడితే నా వీడియోల్లోకి కామెంట్స్ ఎలా వచ్చినాయి అంటే ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టారండి. ఎందుకండి అలా కామెంట్ పెట్టడం? అందరికీ నేను ఏమైనా కల్పించి ఏదైనా చెప్తున్నానా? కల్పించి కాదు కదా, అన్నీ చూసినవే చెప్తున్నాం కదా. అందరూ అలాగే వీడియోలు పెట్టిన వాళ్ళందరికీ అలాంటి కామెంట్సే. నేను చాలామంది ఛానల్లోకి వెళ్ళి చూశాను. ఎలా అంటే, మీరు అబ్బులు గారి గురించి అలా పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు, మీ ఛానల్ గ్రోత్ చేసుకోవడానికి పెడుతున్నారా, మీకు వ్యూస్ రావట్లేదా, మీరు ఓన్ కంటెంట్ చేయడం. మేము చేసేది ఇక్కడ ఓన్ కంటెంటేనండి. మేమేమి ఎవరి కంటెంట్ తీసుకొచ్చి మేమేం పెట్టుకోవట్లేదు కదా. మేము మామూలుగా చెప్తున్నాం, మేము చేసే వీడియోలు చేస్తూనే ఉన్నాము. మేము చెప్పడానికి ఏంటంటే ప్రత్యేకించి నేను చెప్పట్లేదండి, ఏది అబద్ధం చెప్పట్లేదు. అందరూ చూస్తున్నారు కదండి. వాళ్ళ పిన్ని చెప్పారు, అందరూ చెప్పారు, వాళ్ళ ఊరు వాళ్ళు కూడా చెప్పారు. ఏమని? అబ్బులు గారి గురించి బ్రాచ్లైట్ తీసుకెళ్ళిపోయారు. సత్యవతి గారికి ఫోన్ చేస్తేనేమో అదే యాష్మిని వేరే వాళ్ళ సెల్ నుంచి ఫోన్ చేస్తే డాడీ నేను వచ్చేస్తాను, వచ్చేద్దామంటే అమ్మ మాట్లాడనివ్వట్లేదు అనేసి తను ఫోన్ చేసిందంట. యాష్మిని ఫోన్ చేసినప్పుడు అప్పుడు తను కుమారి గారికి మళ్ళీ ఫోన్ చేసి ఏమైంది ఏంటి అని అడిగితే ఆయనే ఫోన్ చేయలేదు, ఆవిడే ఫోన్ చేసి సత్యవతిని ఇంటికి వెళ్ళిపోమని అడుగుతుంటే సత్యవతి మేము ఇంటికి వెళ్ళాలంటే మా తమ్ముడు బ్రాచ్లైట్ ఇచ్చేస్తేనే కానీ నేను వెళ్ళను అని చెప్పింది. అందుకే మేము ఇంకేం మాట్లాడలేకపోతున్నామని ఆవిడే చెప్పిందని అబ్బులు గారు చెప్పారు వీడియోలో. మరి ఏం చూశారు మీరు? కామెంటు పెట్టడము, ఏదో నేను అబ్బులు గారి గురించి కల్పించి చెప్పడం. నేనే కదండి, చాలామంది ఆయన గురించి ఎవరైనా వీడియో పెడితే అలా చెప్తున్నారు. సోషల్ మీడియా అన్న తర్వాత మరి పర్సనల్ విషయాలు చెప్పుకోవచ్చా? చెప్పుకోకూడదు కదా. పర్సనల్ విషయాలు ఆయన వచ్చి చెప్పారు. అబ్బులు గారి గురించి ఎవ్వరూ చెడుగా చెప్పలేదండి. ఎందుకంటే అబ్బులు గారు, సత్యవతి గారు పిల్లలు కలిసి శుభ్రంగా ఉండాలని, వాళ్ళు కలిసి వీడియోలు తీసుకోవాలని, వాళ్ళు మంచిగా ఉండాలని. నెక్స్ట్ వాళ్ళు అంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు కదా. అబ్బులు గారు మీరు ఒక్కడే ఉంటున్నారు, సత్యవతి గారిని తీసుకొచ్చేయండి, పిల్లల్ని తీసుకొచ్చేయండి, చదువులు పోతున్నాయి కదా అని చెప్పేసి అందరూ వీడియోలు తీశారు. దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? లేదు కదండి. అసలు అబ్బులు గారు ఫస్ట్ వీడియో నేను సత్యవతి మా ఇంటికి రాదు, పిల్లలు ఇంటికి రారు, ఇంకా అక్కడే ఉండిపోద్దని ఆయన పెట్టడం బట్టే కదా అందరూ వీడియోలు పెట్టడం జరిగింది. ఆయన అసలు ఆ వీడియో పెట్టకపోతే ఎవరికి కూడా అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. బహుశా అబ్బులు గారు మనసులో ఏమనుకుని ఉంటారంటే, నేను చాలా పెద్ద యూట్యూబర్ని, నా ఛానల్ గురించి అందరికీ తెలుసు, ఈ ఊర్లో కూడా అందరికీ తెలుసు. ఇక్కడ నేను ఒక చిన్న గొడవ పడ్డాను కాబట్టి ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ఎవరో ఒకరు వీడియోలు పెడతారు, ఇంకా అదేదో పెట్టేదానికంటే నేనే చెప్పుకుంటే గొడవ ఉండదని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. బహుశా అదే ఉంటుంది రీజన్ అనేది, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఇంకా ఆయన ఎప్పుడైతే వీడియో పెట్టారో సత్యవతి ఇంకా అసలు ఇక్కడికి రాదు అని ఆయన ఎప్పుడైతే వీడియో పెట్టారో ఇంకా అందరికీ కూడా ఇంకా అదే అవకాశంగా పెట్టారు. కొంతమంది ఏంటంటే అబ్బులు గారు సత్యవతి గారు కలిసి ఉండాలని పెట్టారు. వాళ్ళ ఊర్లో ఎవ్వరు కూడా తప్పుగా అయితే మాట్లాడలేదండి. ప్రతి వాళ్ళు కూడా ఒకటే అన్నారు, అబ్బులు గారు సత్యవతి గారు కలిసి ఉండాలి. అబ్బులు గారు అంత పెద్ద ఇల్లు కట్టుకుని ఆయన ఒక్కడే వీడియోలు తీస్తుంటే ఏం చూడాలనిపిస్తుంది చెప్పండి? సత్యవతి గారు ఉంటేనే కదా ఆ వీడియోలకు అందం అని కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళనే అన్నారు. అప్పుడు ఏం చేశారు?
మరి అందరికీ కామెంట్స్ పెడుతున్నారో లేదో నాకైతే తెలియదు కానండి. నేనైతే కొన్ని ఛానల్ చూశాను. కొంతమందికి కూడా నేను పెట్టినట్టుగా వీడియోలు పెట్టినప్పుడు వాళ్ళు కూడా అలాగే కామెంట్స్ పెట్టారు. ఎలా అంటే మీకేం పని పాట ఏమీ లేదా, వాళ్ళ ఫ్యామిలీ గురించి పర్సనల్ విషయాలు మీరు చెప్తున్నారంటే మేము చెప్పేదేముంది, వాళ్ళే కదా పెట్టుకున్నారు వీడియోలు, వాళ్ళే కదా పెట్టుకున్నారు. మరి ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి చెప్పుకోవాలి ఆ విషయాలు ఏదో. మా ఛానల్లోకి వచ్చి మీరు పర్సనల్ విషయాలు మీరు చెప్తున్నారంటే మేమేదో కల్పించి వాళ్ళ గురించి పర్టికులర్గా మేము వీడియోలు పెడితే లేని దాన్ని మేము వీడియోలు పెడితే అప్పుడు చెప్పాలండి. అంతేకాని ఆయనే కదా వీడియో పెట్టి చెప్పింది, ఆయన పర్సనల్ విషయం ఆయనే బయట పెట్టుకున్నారు. ఇంకా దాన్ని సోషల్ మీడియాలో అందరికీ చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన గురించి, ఆయన ఫ్యామిలీ కలిసి ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వీడియోలు పెట్టి, అన్న మీరు సత్యవతి గారిని తెచ్చేసుకుని పిల్లల్ని తెచ్చుకుని మంచిగా చదివించుకోండి, మీరు ఎంత కష్టపడ్డారు, మీరు ఒక్కలే ఉండడానిక ఏంటి, మీరు అందరూ కలిసి ఉంటే మాకు చూడాలనిపిస్తుంది అని చెప్పేసి అందరం వీడియోలు పెట్టాం. అది తప్పేం కాదు కదా. వచ్చి మేము కూడా మీ గురించి మీ పర్సనల్ విషయాలు మేము కూడా తీస్తామంటే మేము సోషల్ మీడియాలోకి వచ్చి మేము కూడా అలాగే పెట్టామనుకోండి, పెట్టొచ్చు. మేమేమి అలా చెప్పట్లేదు కదా. ఇప్పుడు మేము ఇంకా అలా ఏం చెప్పలేదు కదండి. మా పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పలేదు. ఆయన చెప్పారు, ఆయన కోపం మీద ఏదో చెప్పారు, మేము మామూలుగా వీడియోలు పెట్టాం. దానికి అంత ఇదిగా మీరు మెసేజ్లు అలా పెట్టకూడదు కదా. మెసేజ్లు ఇష్టం వచ్చినట్టు ఏదో ఆయన మీద అభిమానం నిజంగా అంత అభిమానం ఉన్నప్పుడు మీరు వెళ్ళి శుభ్రంగా సత్యవతి గారిని తీసుకొచ్చి అబ్బులు గారితో కలపొచ్చు కదా. మీరు కామెంట్ పెట్టినంత మాత్రాన్నే ఏమి లేదు కదా. ప్రతి ఒక్కరికి కూడా అలాగే పెడుతున్నారండి కామెంట్స్. అబ్బులు గారి గురించి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఆయనకి తెలిస్తే మీ ఛానల్ లేకుండా చేసేస్తారు. ఎందుకు చేస్తారు? చేస్తే ఎవరు ఊరుకుంటారండి? ఎందుకంటే ఆయన ఒక సోషల్ మీడియాలో ఉన్నారన్న విషయం మర్చిపోయి ఆయన సోషల్ మీడియాలోకి వచ్చి అలాగని చెప్పుకున్నారు. ఆయన బాధ ఏదో ఆయన చెప్పుకున్నారు. ఆయన బాధ మేము చూడలేక ఇలా వీడియోలు పెడతా అయినా సరే సత్యవతి గారు వస్తారని చెప్పి మేము వీడియోలు పెట్టాం. అది తప్ప? ఇప్పుడు నేను అన్నదంతా ఒకటండి. నాకెవరైతే బ్యాడ్ కామెంట్ పెట్టారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. బ్యాడ్ కామెంట్ పెట్టలేని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకేనండి, అదొక్కటి అర్థం చేసుకోండి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. కూర అయితే చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది కూడానే. బాగుందా? ఓకేనండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ్రంగా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. కుక్కర్లో వేసాను కదా, మెత్తగా ఉడికిపోయింది. బంగాళాదుంపలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఓకేనండి, బాయ్ అండి.